హాయ్, వెల్కమ్ టు సినీ ఫోకస్ ఛానల్. కర్ణాటకలో ఒక చిన్న సినిమా ఊహించని రీతిలో పబ్లిక్ని థియేటర్ల వైపు నడిపిస్తోంది. గత కొంతకాలంగా సరైన హిట్ లేక డీలా పడిపోయిన కన్నడ చిత్ర పరిశ్రమకు ఊపిరి పోసిన చిత్రం సూ ఫ్రమ్ సో. రాజ్ బి శెట్టి నిర్మించిన ఈ చిత్రం కర్ణాటకలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగులో డబ్ చేసిన ఈ హర్రర్ కామెడీ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో ఈ రివ్యూలో చూద్దాం. కర్ణాటకకు చెందిన ఒక చిన్న గ్రామంలో ప్రజలందరూ చాలా సంతోషంగా గడిపేస్తూ ఉంటారు. ఊరి పెద్ద లాంటి రవణ ప్రజలకు ఎటువంటి కష్టం కలగకుండా చూసుకుంటూ ఉంటాడు. అదే ఊర్లో ఉండే పెయింటింగ్ పనిచేసే అశోక్ తొందరపడి ఒక తప్పు చేస్తాడు. దాన్ని కవర్ చేయడానికి మరో తప్పు చేస్తాడు. దాని కారణంగా ఊర్లో పెద్ద రచ్చ మొదలవుతుంది. ఆ రచ్చ ఏంది అనేది మనం థియేటర్లోనే చూడాలి. దాంతో ఒక స్వామీజీ కథలోకి ఎంటర్ అవుతాడు. అసలు ఆ అశోక్ క్రియేట్ చేసిన డేంజర్ ఏమిటి, దానివల్ల ఎవరెవరు ఎఫెక్ట్ అయ్యారు, స్వామీజీ, రవణ, అశోక్ కలిసి ఆ సమస్యకు ఎలాంటి పరిష్కారం అందించారు అనేదే ఈ సినిమా. ఈ సినిమా మొదటి నుండి లాస్ట్ వరకు ఫుల్ ఫన్ మోడ్ లో రన్ అవుతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్రం కావడంతో వాళ్ళు అమాయకంగా చేసే యాక్టివిటీస్ మనకు నవ్వుని తెప్పిస్తుంది. కొంచెం హర్రర్ టచ్ ఉండడంతో కొన్ని సీన్లు చాలా బాగా పేలాయి. దొంగ స్వామీజీ పాత్రలో యాక్ట్ చేసిన రాజ్ బి శెట్టి హావభావాలు, బాడీ లాంగ్వేజ్ హిలేరియస్ గా పేలాయి. ముఖ్యంగా దయ్యం అనుకుని పరిగెత్తే సీన్ థియేటర్ లో పగలబడి నవ్వుతాం. గ్రామస్తులుగా నటించిన యాక్టర్స్ అందరూ అదరగొట్టారు. ముఖ్యంగా కాంతారా యాక్టర్ ప్రకాష్ తుమినాడ్, దీపక్లు భలే నవ్వించారు. పెళ్లిలో జరిగే కొన్ని సీన్స్ లో ప్రకాష్ తుమినాడ్ బాగా నవ్వించాడు. రవణ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. కామెడీతో పాటు ఎమోషన్ కూడా చాలా చక్కగా పండించారు. ముఖ్యంగా అశోక్ పాత్రతో చెంపదబ్బులు తినే సన్నివేశం, తాగేసి స్కూటర్ పార్క్ చేసే సీన్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ కర్ణాటక వాళ్ళకి ఎక్కినట్టుగా మన తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా ఎక్కకపోవచ్చు. కన్నడలో ప్రతి సీన్ నవ్వుకునేలా ఉంది, కానీ తెలుగులో ఆ రేంజ్ లో నవ్వు అయితే రాదు. మనం ఇలాంటి కామెడీ సీన్స్ చాలా చూసేసాం. ప్రేమ కథా చిత్రం గంగా సిరీస్ వీటితో పోల్చుకుంటే పెద్ద నవ్వుకునే సీన్స్ అయితే ఏమీ లేవు. లాస్ట్ ఒక 15 నిమిషాలు ఎమోషనల్ గా ఉంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ కూడా చాలా బాగుంటుంది. హర్రర్ సినిమా కదా అని ఫుల్ భయపడేలా ఉంటుందని అనుకోకండి. భయపెట్టే విధంగా అయితే అస్సలు ఉండదు. సరదాగా మీ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ క్వాలిటీ చాలా బాగుంది. డబ్బింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అందువల్ల థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా బావ వచ్చాడు బీజిఎం భలే ఉంటుంది. హర్రర్ సినిమాలతో నవ్వించడం అనేది చాలా మంది చేశారు, కానీ నవ్వించి ఆ తర్వాత ఎమోషనల్ కనెక్ట్ తో అలరించడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. సూ ఫ్రమ్ సోలో అదే జరిగింది. చాలా సెన్సిబుల్ గా డీల్ చేయడంతో మంచి సినిమా చూసామన్న సంతృప్తితో పాటు ఆరోగ్యకరమైన కామెడీ అక్కడక్కడ నవ్విస్తుంది. ఈ వీకెండ్ టైం పాస్ కాకుండా ఉంటే సరదాగా ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేసి లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.